సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్లో ప్రజాయుద్ధ నాయక గద్దర్ కాసిం విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు। ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గద్దర్ ఒక పోరాట యోధుడు, ఉద్యమ నేత అని తెల్లాపూర్లో గద్దర్ విగ్రహ ఏర్పాటుపై అధికారులు కొందరు ఇబ్బందులు కలిగించడం బాధాకరమన్నారు। సినీ నంది అవార్డు గద్దర్ అవార్డుగా ప్రభుత్వం మార్చిందని పేర్కొన్నారు। ఆలోచన విధానం తెలంగాణకి ఆయనకి విడదీయనటువంటి అటువంటి ఆలోచనని సంపూర్ణంగా ప్రజలకు వివరించి చెప్పినటువంటి ఆయన పేరు మీద కళాకారులకి నంది అవార్డు పేరు మీద ఇచ్చేటువంటి అవార్డుని గద్దరన్న అవార్డుగా ఈరోజు కళాకారులందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది। రేపొద్దున ఫౌండేషన్ పెట్టారు కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహిత మిత్రులు, ఆయన అభిమానులు, ఆయన ఆలోచన విధానాన్ని ముందు తీసుకొని పోవాలనుకున్నటువంటి కొంతమంది మేధావులు అందరూ కలిసి గద్దరన్న ఫౌండేషన్ పెట్టారు। రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ ఫౌండేషన్ ఉన్నటువంటి ఆలోచనలు తప్పనిసరిగా ముందుకు తీసుకొని పోవటానికి ఈ పాటని ఆయన సాహిత్యాన్ని నిక్షిప్తం చేయడానికి కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తామని కూడా ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తాము। అట్లాగే మిత్రులు పెద్దలు అందరూ కూడా ఒక మాట చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి 16, 17, 18, 19, 20 సర్వే నెంబర్లకి సంబంధించినటువంటి భూమి ఆనాడు ఎప్పుడో అసైన్ చేసినటువంటి భూమి కాలక్రమేణా గద్దర్ గురించి ఏం మాట్లాడగలుగుతాం? దట్టు మాలాంటి వాళ్ళం ఒక గొప్ప కవి కాదు, దార్శనికుడు, యావత్ భారతదేశానికే ఉద్యమాలకు ఊపిరి పోసిన వ్యక్తి, యావత్ సమాజాన్ని ఒక తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలో వివిధ వర్గాల ప్రజలను సంఘటిత చేసి ఆ సంఘటిత శక్తి ద్వారా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం, సమాజ నిర్మాణం కోసం తపన పడ్డ వ్యక్తి। అట్టడుగు స్థాయి నుంచి వచ్చి లాఠీ దెబ్బలు, బుల్లెట్ తూటాలు శరీరంలో ఉండి కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా లక్ష్య సాధన కోసం అకుంఠిత దీక్షతో చివరి రక్త పొట్టు దాకా పోరాటం చేసినటువంటి ఒక మహనీయుడు, గొప్ప వ్యక్తి। మరి ఇంత మహానుభావుని, ఇంత గొప్ప వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా ప్రధాన కారకులు గద్దర్ గారు। ఒక వ్యక్తితో కాంది, ఒక శక్తితో అవుతుంది, ఆ శక్తిని కూడగట్టింది